హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 10వ తరగతి పరీక్షల్లో మన కూటమి సర్కారు ముఖ్యంగా సకల శాఖల మంత్రి సకల కళావల్లభుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోని విద్యాశాఖలో వెలుగు చూసిన ఈ అతిపెద్ద కుంభకోణం ఇప్పుడు మొత్తం అంటే 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తునే అంధకారంలో పడేసింది. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఇంచుమించు 66,000 మంది విద్యార్థుల జాతకాలు మారిపోయినాయి. 11,000 పేపర్లు మొత్తం మూల్యాంకనం అంతా తప్పుల తడకగా మారిందని చెప్పి వచ్చిన వార్తలను ఈరోజు మన కులపత్రికనే రాసింది. ఏమంటే తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబే ఖాళీ అంట. ఎట్లా ఉంది చూడండి సమాధానం. 83% పేపర్లలో మార్కులు మారలేదు. 10వ తరగతి మూల్యాంకనంపై విద్యాశాఖ వెల్లడి. లోకేష్ బాబు గారు ఈ రోజు వరకు కూడా వచ్చి దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. రీకౌంటింగ్కు 5,500, రీవెరిఫికేషన్కు 1000, మార్కులు మారిన డబ్బులు వెనక్కి ఇవ్వరు. విద్యాశాఖ తప్పులకు విద్యార్థులపై భారం. మూల్యాంకనంలో గురువుల పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు. వారంలోనే మూల్యాంకనం పూర్తిపై విస్మయం. సో 10th క్లాసు ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే 3 దశల్లో ఉంటుందంట. ఒక టీచరు వాటిని అంటే క్వశ్చన్ పేపర్లు అన్నింటిని దిద్ది తన పైన అధికారికి ఇస్తే ఆయన మొత్తం క్రాస్ చెక్ చేసి తర్వాత ఆ మొత్తం స్కూల్కు సంబంధించిన ఇంకొక పై అధికారి వాటిని వెరిఫై చేసి అప్పుడు డిజిటలైజేషన్ చేస్తారు. ఈ సందర్భంలో అంటే వారం రోజుల్లోనే మూల్యాంకనం అయిపోవాలి, 10th రిజల్ట్స్ ఇచ్చేసేయాలన్న ఈ తుత్తర దేనికోసం? గతంలో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఏపీఎస్సి వ్యవహారంలో ఆ కేసులోనే కదా ఆయన జైలుకు పోయింది. మరి ఆయన డిజిటలైజేషన్లో అంటే మొత్తం మార్కులను తప్పుల తడగా మార్చి వేలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టినానే కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే దీనికి బాధ్యత ఎవరి మీద కేసు పెట్టాలి? ఒకసారి ఆలోచించాలి కదా. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు ఎంత అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకుంటే ఇంకా చాలామంది అంటే విద్యార్థులు బయటకు రావట్లేదు, కానీ అసలు రావాల్సిన మార్కులు రాలేదని కొంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ 11,000 మందికి సంబంధించిన వ్యవహారం. కానీ ఇంకా కొంచెం బ్రిలియంట్ స్టూడెంట్స్, డిస్టింక్షన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రశ్నపత్రాలు కూడా మారిపోయినాయి, వాళ్ళ మార్కులు కూడా తగ్గిపోయినాయి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక విద్యాశాఖనే నిర్వహించలేని ఇంకా నారా లోకేష్ రాష్ట్రాన్ని ఏం సగదిస్తాడు? మొన్ననేమో అన్నాడు కదా, ఒకడేమో బాత్రూంలో కాలు జారి పడ్డాడు, ఇంకొకటి పరిస్థితి ఏమైందో తెలియదు, ఇంకొకటి జైల్లో ఉన్నాడు. అర్థమైందా రాజా అని? ఇప్పుడు ఇంతమంది పిల్లల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో వేసినాం. అర్థమవుతుందా రాజా నీకు? ఒకసారి ఆ తప్పులను కనుక మనం చూస్తే ఎంత సిల్లిగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇగో ఇది ఒక విద్యార్థికి సంబంధించిన మార్కుల లిస్ట్ 383 వచ్చినాయి కదా. దీన్ని వెరిఫై చేస్తే ఏం తేలిందంట అంటే ఫెయిలు, ఆ తర్వాత పాసు, చివరికి మార్కులు కట్టు. రీవాల్యుయేషన్లోనూ తప్పులు, ఫలితాలలో వచ్చిన జాబితాలు. గణితంలో 32 మార్కులు. 10వ తరగతి పరీక్ష మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఓ విద్యార్థి ఫెయిల్ అవ్వగా తిరిగి పునర్మూల్యాంకనంలో పాస్ అయినట్లు వచ్చింది. అయితే అందులోనూ మార్కులు తక్కువ చేసి చూపించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన కలిగిరి మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు ఇంకా సో విద్యార్థి మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాశాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో మొత్తంగా 343 మార్కులు రాగా గణితంలో 32 మాత్రమే రావడంతో ఫెయిల్ అయినట్టు జాబితా వచ్చింది. పరీక్ష బాగా రాశానని ఉపాధ్యాయులకు విద్యార్థి తెలపడంతో గణితంతో పాటు సోషల్ సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ దరఖాస్తు చేశారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో గణితంలో 70, సోషల్లో 2 మార్కులు పెరిగాయి. మొత్తంగా 423 మార్కులు వచ్చినట్టు షార్ట్ మెమో వచ్చింది. అయితే గణితం జవాబు పత్రాలు క్షుణ్ణంగా చూసుకోగా మరో తప్పిదం బయటపడింది. ఓఎంఆర్ షీట్లో మాత్రం 78 మార్కులు వేసుకున్నారు. షార్ట్ మెమోలోనూ అంతే రావాల్సిందిగా 70 మాత్రమే వేశారు. తనకు మరో 8 మార్కులు పెరుగుతాయని సదరు విద్యార్థి తెలపడంతో తిరిగి రీవెరిఫై కోరుతూ పాఠశాల యాజమాన్యం దరఖాస్తు చేసింది. మూల్యాంకనంలో సాధారణంగా ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, పదే అదే తప్పు జరిగితే ఏమనుకోవాలి? ఇదొకటి. ఇంకొకటి మన కులపత్రికల్లో వచ్చిన ఇంకొక వార్త చూడండి. తప్పిదాలు ఇట్లా వచ్చినాయని ఇంకా వీడు వెరిఫై చేసిన అనమాట. ఓఎంఆర్ షీట్లో మార్కులు కలిపేటప్పుడు 1కి లేదా అంతకంటే ఎక్కువ కాలంలోని వాటిని లెక్కించకుండా వదిలేశారు. జవాబు పత్రాల్లో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లో వేసేటప్పుడు చాలామంది తప్పుగా నమోదు చేశారు. జవాబు పత్రాలను కొన్ని సమాధానాలు ఎలాంటి మార్కులు ఇవ్వకుండా వదిలేయడం, మరికొన్నింటికి 0 మార్కులు ఇవ్వడం లాంటివి చోటు చేసుకున్నాయి. మార్కుల లెక్కింపు, జవాబు పత్రాల పరిశీలనకు 3 అంచెల వ్యవస్థ ఉన్నా ఎవరు ఈ లోపాలను గుర్తించకుండా తప్పిదాలు చేశారు. దీంతో ఓఎంఆర్ షీట్లోని కాలంలను సవరించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే 10వ తరగతి మూల్యాంకనంలో తప్పిదాల దృష్ట్యా ఇంటర్మీడియట్ విధానంలో కొత్తగా జరిమానాలు, క్రమశిక్షణ చర్యలకు నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలు మన ఎంటైర్ ఇంకా 14-15 ఏళ్ల పాటు మనం రాష్ట్రాన్ని వెళ్ళాం కదా, మన చరిత్రలో ఏ రోజన్నా లీకేజీలు కాకుండా ఏ ప్రశ్న పత్రనైనా, ఏ ఎగ్జామ్నైనా, అది బీటెక్ కావచ్చు, ఎంసెట్ పేపర్ కావచ్చు, 10th కావచ్చు, ఏపీఎస్సి కావచ్చు, ఎప్పుడైనా లీకులు లేకుండా నిర్వహించిన చరిత్ర ఘనత మనకున్నదా? ఎంతసేపు అవతలి పక్షం ఏదైనా
తప్పు చేస్తే వాటిని హైలైట్ చేసి మన పచ్చపత్రికల్లో పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఐపీఎస్ అధికారులు డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ మన హయాంలో జరిగిన తప్పులకు మాత్రం ఎవ్వడూ బాధ్యత వహించడు. ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యను అంత సంస్కరించి అంత పెద్ద ఎత్తున పిల్లల కోసం తపన పడితే 124 సీట్లు ఇచ్చిన దానికి ఇదనమాట. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో 11,000 మంది మాత్రమే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టుకు రీవెరిఫికేషన్ కావచ్చు, రీవాల్యుయేషన్ 500,000 రూపాయలు ఫీజులు కడితే 3.5 కోట్ల పైచిలకు డబ్బు ఇప్పుడు సంపద సృష్టి అనమాట. ఇది చెయ్యని తప్పుకు విద్యార్థులు తల్లిదండ్రులు సమర్పించుకోవాలన్న డబ్బులు ఎవడబ్బసం ఇది. సో విద్యార్థులు తిరగబడకపోతే, ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకపోతే, సోయి రాకపోతే ఇంకా ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. గతంలో జగన్మోహన్ రెడ్డి ట్యాబులు ఇస్తే ఏమన్నారు తెలుసుగా, బిట్లు చూసి ఖరాబ్ అవుతారంట పిల్లలు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది, ఇంటర్మీడియట్కి వెళ్ళాల్సిన దశలో ఇట్లా పిల్లల మానసిక స్థితిని డ్యామేజ్ చేసే అర్హత మీకు ఎవడిచ్చిండు? సో నిలదీయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.